2001లో తెలుగమ్మాయిల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి జెమినీ టీవీ డ్రీమ్ గర్ల్ కంటెస్ట్‌ని నిర్వహించింది. ఈ కంటెస్ట్‌కి ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ, శ్రీను వైట్ల, ప్రకాష్ రాజ్, తమ్మారెడ్డి భరద్వాజ, రవిబాబు, విఎన్ ఆదిత్య, విజయభాస్కర్, ఎస్వి కృష్ణారెడ్డి, సాగర్, జయంతి పరాంజీ వంటి దిగ్గజాలు జడ్జెస్‌గా వ్యవహరించారు. ఈ కంటెస్ట్ నుంచి వచ్చిన కొందరు యాంకర్లుగా, న్యూస్ రీడర్లుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. వాళ్ళెవరో చూద్దాం. యాంకర్ రష్మి గౌతమ్. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా చేస్తున్న రష్మికి జబర్దస్త్ ద్వారా ఫేమ్ వచ్చింది. ఈ షో నుంచి వచ్చిన ఈమె హోలీ, కరెంట్, గణేష్, బిందాస్, ప్రస్థానం, గుంటూరు టాకీస్ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. మధుశాలిని ఇందులో రన్నరప్గా నిలిచింది. ఈ షో తర్వాత 2005లో మిస్ ఆంధ్రాగా గెలిచి కొన్ని టీవీ షోస్కి యాంకర్గా చేసి ఈవీవీ కితకితలలో ఇండస్ట్రీకి పరిచయమైంది. తర్వాత ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. బాలీవుడ్లో ఆర్జీవీ డైరెక్షన్లో డిపార్ట్మెంట్లో చేసింది. ప్రియాంక. ఇందులో విన్నర్గా నిలిచిన ప్రియాంకకు విజయభాస్కర్ గారు మల్లీశ్వరిలో కత్రినా కైఫ్కి ఫ్రెండ్ రోల్ ఇచ్చారు. టీవీ9 ప్రత్యూష. ఈ కంటెస్ట్ నుంచి వచ్చిన టీవీ9 ప్రత్యూష గారు యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా, ఫీల్డ్ రిపోర్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. లహరి. ఈ షో కంటే ముందు లహరి ఈవీవీ డైరెక్షన్లో అమ్మో 1వ తారీఖులో చేసింది. కాలేజ్, యూత్ వంటి చిత్రాల్లో నటించినా పెద్ద పేరు రాలేదు. తర్వాత ఇంద్ర మూవీలో చిరంజీవి మేనకోడలుగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈవీవీ గారి 6గురు పతివ్రతల్లో కూడా చేసింది. తెలుగులో కంటే మలయాళంలో బాగా రాణించారు. ప్రవళిక. ఈ షో నుంచి వచ్చిన ప్రవళిక అతడు మూవీలో త్రిషకు అక్కగా నటించింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.